అబ్బాబా మీరు మరీ వర్రీ అయిపోకుండా కాఫీలు తాగండి. అక్కడికి మీరు కటకటాలనికి పోకుండా టైంకి లాయర్ని పంపించి అర్థం పడ్డాను కదా. మమ్మల్ని కాపాడారు సరేనండి, నడి రోడ్లో పోయిన పరువు మళ్ళీ వెనక్కి వచ్చేది ఎట్లా? పందుల్ని పశువుల్ని తోలుకెళ్ళట్టు మమ్మల్ని నడి రోడ్డు మీద తోలుకెళ్ళారు. సిగ్గుచెట్టు మాకు ఇలాంటి గది పట్టించినందుకు మీరు వెంటనే ఆ విజయగాడు అంతు చూడాలి. అలా చేయకపోతే మిమ్మల్ని నమ్ముకోవడం అనవసరం. అబ్బబ్బా మీరు మరీ దివిసీమ వరద బాధితుల్లా అల్లకల్లోలం అయిపోకండి. అతను మా ఉన్నాడు కదా డిఎస్పీ, అతను ఫోన్ చేస్తాను. అబ్బాయి మీ అల్లుడి గారి పరిస్థితి ఏం బాగోలేదు, చాలా స్పీడ్ గా ఉంది, కొంచెం గడ్డెట్టు అని ఫోన్ చేస్తాను. ఫోన్ చేయ డిఎస్పీకి. హలో డిఎస్పీ గారు. డిఎస్పీ గారా? నమస్కారం, నేను సర్వరాయన్ని. ఏం లేదు, ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నా కొంచెం పట్టు విడుపు ఉండాలండి. అదే అల్లుడి గారి విషయం. మరీ అలగాజనం అయితే నేను ఇంటర్ఫీర్ అవుతానా? ఊళ్ళో చాలా పెద్ద మనుషులు, నాకు కావాల్సిన మిత్రులు. మరీ అంత పెద్దవాళ్ల మీద మరీ అంత న్యూసెన్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే. చూడండి సర్వారాయుడు గారు, నా అల్లుడని చెప్పడం కాదు, ఉన్న విషయం చెప్తున్నాను. మా డిపార్ట్మెంట్లో అతను సిన్సియర్ మరెవరూ లేరు. డ్యూటీ అతనికి ప్రాణం, దైవం. ఈ విషయంలో ఊళ్ళో పెద్ద మనుషులకే కాదు, మీకు నాకు కూడా తలవంచడు. ఇందులో నేనేమాత్రం జోక్యం కలిగించుకోలేను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సర్లేండి, మరి మీరు ఇంక సారీ అంటే మేమేమంటాం? పెట్టేస్తున్నాను. ఆయన ఏదో డిపార్ట్మెంట్ రూల్స్ అని మాట్లాడుతున్నాడయ్యా. అసలు ఈయనతోటి నాకు డైరెక్ట్ గా మినిస్టర్ తోటే మాట్లాడేద్దాం. ఇవాళే మాట్లాడేద్దాం. ఆయన సన్మానానికి పోయి రేపు వస్తాడు. ఇదిగా ఆ ఇన్స్పెక్టర్ని శంకరగిరి మంజాలు తోయించేస్తాను. ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే మీ పరువు దక్కినట్టే కదా. దక్కినట్టే. ఇదిగా 4 రోజులు పబ్లిక్ గా తిరగండి, ఆ తర్వాత పులుల్లో తిరుగుదురు కానీ ట్రాన్స్ఫర్ అయిపోయి కాఫీలు తాగండి. అరే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకండి? ఆకాశంలో ఉండే చందమామ హఠాత్తుగా నా ముందుకొచ్చి వాలిందే. చాలండి మీ పొగడ్తలు. చాలించి ఏం మొదలు పెట్టుకుంటాం? బాలు రాపండి. ఆపి ఏమండి, నేను మీకు మంచి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. మీరు నాకేమిస్తారు? ముందు నువ్వు ఇచ్చేదేమిటో చెప్పు. ముందు మీరు చెప్పండి. ఏముంటుంది? అందమైన నీ పెదాలతో అలవాటుగా ఇచ్చే తీయటి ముద్ద కాదు. అయితే మెత్తటి నీ చేతులతో గుండెల కత్తుకుంటూ ఇచ్చే వెచ్చని కౌగిలై ఉంటుంది. అది కాదు. అయితే ఇంకా అదే ఉంటుంది. అదంతకన్నా కాదు. అబ్బా, ఇక నేను చెప్పలేను, ఓడిపోయాను. నువ్వే చెప్పు. చెప్పడం దేనికి? అది ఇచ్చిస్తే పోలా. అది పుచ్చుకోవడానికి అబ్బాయి గారు ఇంకొక 6 నెలలు ఆగాలి. ఇన్స్పెక్టర్ విజయ్ స్పీకింగ్. ఏంటి, మల్లిగాడు కనిపించాడా? అవును సార్, నేను మల్లిగాడి వల్ల దెబ్బతిన్నవాడిని కాబట్టి వాడిని మీకు పట్టించాలని ఫోన్ చేస్తున్నాను. వాడు ఊరు బయట ఉన్న డెవిల్స్ క్యాంప్ దగ్గర కనిపించాడు సార్. ఈ దెబ్బతో నువ్వు కాలిరా.
जान से मार डालूंगा मैं इसका खून पी जाऊंगा ఏమిటి పీత జాతాన్ని గింజుకుంటున్నావు? సరే పీతే ఏమిటి? मैं इसके बाप दादे को उसके सारे खानदान को मार डालूंगा అబ్బా నీ భాష అపరా. ఇంతగా ఇన్స్పెక్టర్ గారు నీ చేతిలోంచి తప్పించుకుపోయాడనేనా నీ బాధ? हाँ हाँ मैं कसम खाता हूं उसे जान से मार डालूंगा मैं इसे जान से मार डालूंगा అలాగే సాంబయ్య, ముందు వీడు లోపలికి తీసుకెళ్ళు. ఓ తెలుగు మాస్టర్ని అర్జెంట్ గా రప్పించి వీడు శుభ్రమైన తెలుగు చెప్పించు. వీడు భాషతో నన్ను చంపేస్తున్నాడు. వెళ్ళు. దొరికినప్పుడు కొట్టడం మానేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు వెధవ ప్రతిజ్ఞలు. నేను చూడు రాజారాం సార్, మన డెవిల్స్ క్యాంపులో ఆడేవి దెయ్యాలు కావని, అక్కడ ఉండే ఈ బేర్ హగ్గుగాడు ఉత్త చవటని పోలీసులకు తెలిసిపోయింది. కనుక అక్కడ మన ఏర్పాట్లు, రాకపోకలు, రవాణాలు అన్నీ మార్చేయడం మంచిది. నేను అడిగిన ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పండి. నన్ను చంపమని మిమ్మల్ని పంపిన మనిషి ఎవరు? సమాధానం చెప్పకపోయారు మీ తాత ముత్తాతలు కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. చెప్పు, ఎవరు మిమ్మల్ని పంపించారు? నా ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే ఎందుకు పుట్టావని ఏడ్చేట్టు చేస్తాను. చెప్పండి. ఇంతటితో మిమ్మల్ని వదిలేస్తామని మాత్రం అనుకోకండి. ఎన్ని రోజులైనా సరే మీ చేత నిజం కక్కిస్తాను. అయితే ఇన్స్పెక్టర్, వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయిన మన వాళ్ళు రేపో మాపో మన జీవిత చరిత్రను బుర్రకథలుగా పాడేస్తారన్నమాట. అవును సార్, వాళ్ళ చేత నిజం చెప్పించేంత వరకు ఆ విజయ్ ఊరుకోడు. తిండి నీళ్లు కూడా వాళ్ళకి ఇవ్వద్దన్నాడు. ఆకలికి తట్టుకోలేక వాళ్ళు నిజం చెప్పేయచ్చు. అందుకు నేను సలహా ఇస్తాను సార్. ఏమిటది? ముందుగా మనమే నిజం ఒప్పేసుకుని చట్టాలకు లొంగిపోతే మంచిది సార్. ఇలా అడగా పెట్టకుండా అడ్డమైన సలహాలు ఇచ్చావంటే వచ్చే ఏడు ఈనాటికి నీ తగ్గడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్, నువ్వు పని చేయాలి. ఎలాగోలా మన మల్లిగాడిని వాళ్ళున్న లాకప్ రూమ్ లో తోసేయాలి. ఇదేమిటండి, వాళ్ళ విషయం ఆలోచించడం పోయి మధ్యలో నన్ను కటకటాల వెనక్కి తోసేయమంటారేమిటి? నువ్వు కటకటాల వెనక్కి వెళ్ళేది ఊసలెక్కడానికి కాదు, మరి? పుణ్యకార్యం చెయ్యడానికి.